అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులు అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లినట్లు గుర్తించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు, బ్యాగులు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలుసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అఫ్జల్గంజ్ లో కాల్పుల ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా నిందితుల గురించి? దాదాపు 48 గంటలు అవుతోంది హైదరాబాద్ లో ఇన్సిడెంట్ అయ్యి. కేవలం పోలీసులు పురోగతి సాధించింది నిందితులకు సంబంధించినటువంటి బట్టలు, బ్యాగులను మాత్రమే గుర్తించగలిగారు. ఇంత పెద్ద సీసీ కెమెరా వ్యవస్థ, 3 కమిషనరేట్ల పరిధిలో పోలీస్ వ్యవస్థ, టాస్క్ ఫోర్స్, ఎస్ఓటి, ఇతర లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎప్పటికప్పుడు వేగకలుగుతూ చూస్తున్నటువంటి సీసీ కెమెరాలు అనాలిసిస్ చేయడంలో ఇంకా విఫలమైనటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతోంది. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్ళినటువంటి నిందితులు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు, అదేవిధంగా బ్యాగులను కొనుగోలు చేసినట్టు కూడా గుర్తించారు. తిరుమలగిరి వద్ద ఓ నిర్మానుషమైనటువంటి ప్రదేశంలో బట్టలను మార్చుకుని బ్యాగులు సైతం చేంజ్ చేసుకున్నటువంటి నిందితులు అక్కడే బట్టలను, బ్యాగులను పడేసి మదీనాలో ట్రాలీ బ్యాగ్స్ ను కొనుగోలు చేసి బ్యాగులను తిరుమలగిరిలో వదిలేసినట్టుగా కూడా గుర్తించారు. ట్రాలీ బ్యాగులను అక్కడే వదిలేసి పరారైనటువంటి నిందితులు అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారనేటువంటి అనుమానం పోలీసులకు రావడంతో సుచిత్ర వైపు వెళ్తున్నట్టుగా ఒక 2-3 కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ఆధారంగా గుర్తించారు. ట్రాలీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతానికి ఈ నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో పూర్తిగా హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఎక్కడా కూడా ఇంతవరకు ఎట్లాంటి ఆనవాళ్లు దొరకలేదు. కేవలం వారికి సంబంధించినటువంటి బ్యాగులు, అదేవిధంగా బట్టలు అవి మాత్రం దొరికాయి. అక్కడ నుంచి బట్టలు మార్చుకున్న తర్వాత నిర్మాణ ప్రదేశంలో వాళ్ళు ఆ డ్రెస్సులు మార్చుకున్న తర్వాత కొంత కెమెరాల్లో అనుమానంగా కనిపించేటువంటి వ్యక్తులను గుర్తించేటువంటి ప్రక్రియలో అయితే ఉన్నారు. ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగినటువంటి హైదరాబాద్ కమిషనరేట్ నుండి సైబరాబాద్ కమిషనరేట్ సుచిత్ర వైపు వెళ్లారు. అక్కడి నుంచి సిటీ అవుట్స్కట్స్ చాలా ఈజీగా కాబట్టి హైవే దగ్గర నుంచి లారీలు ఎక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు వారికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించడంలో మాత్రం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి బీదర్ లో దొంగతనం చేసి అక్కడ నుంచి పారిపోయి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ ట్రావెల్స్ యాజమాన్యం ప్రశ్నించడంతో వారిపై అటాక్ చేసి అఫ్జల్గంజ్ నుంచి బయటకు వచ్చి పారిపోతున్నటువంటి క్రమంలో తిరుమలగిరి వైపు వచ్చి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడం, అదేవిధంగా అక్కడ నుంచి మదీనాకు వెళ్ళడం, అక్కడ నుంచి తిరిగి మళ్ళీ సుచిత్ర వైపు వెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పోలీసులు 48 గంటలు గడుస్తున్న సీసీ కెమెరాలో అనాలిసిస్ చేసి దాన్ని పట్టుకోకపోవడం కొంత వారి వైఫల్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. సిటీ అవుట్స్కట్స్ లో కావచ్చు, అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు పారిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడి నుంచి ఉంటాయి. ఎందుకంటే సుచిత్ర వైపు నుంచి నాగ్పూర్ హైవే ఉంటుంది, అటు ముంబై వైపు వెళ్ళేటువంటి హైవే ఉంటుంది, ఇతర ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉంటుంది. వాళ్ళు బస్సు మార్గం ద్వారా కానీ, రైలు మార్గం ద్వారా కానీ, ఇతర ప్రైవేట్ వెహికల్స్ ను పట్టుకొని కానీ అక్కడి నుంచి పరారు కావడానికి అవకాశం ఉంటుంది. పోలీసులు మాత్రం ఇప్పటికే 10 టీంలను ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మన పోలీసులతో పాటు ఇటు బీదర్ పోలీసులు కూడా రంగంలోకి దిగారని చెప్తున్నారు. కానీ ఇంతవరకు వారికి సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరకలేదు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో ఇంత పెద్ద సీసీ కెమెరా వ్యవస్థ ఉంది కూడా 48 గంటలు గడుస్తున్న వారికి సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరకకపోవడం పట్ల మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకవేళ వారి దగ్గర మారణాయుధాలు ఉన్నాయి కాబట్టి, అంటే వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా తారసపడితే ఖచ్చితంగా వారిపైన అటాక్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు మామూలు ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఇంకా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం పోలీసులు 48 గంటల విచారణలో వారి బ్యాగులు, బట్టలు మాత్రం కనుక్కోగలిగారు. ఇంతవరకు నిందితులు ఎటువైపు వెళ్లారు, ఏం జరిగింది అనేటువంటిది మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. మమత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.